పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉన్నటువంటి ఒక శాఖకు సంబంధించిన ఫైలు ఉమ్. పరిశీలనకు లోకేష్ ఆఫీస్ పోయిందట. ఓ ఓకే. పోతే ఉమ్, ఎంతసేపటికి ఆర్డర్ ఎందుకు రాలేదు ఈ ఫైల్ మీద? సీఎం ఆఫీస్కి పోయింది కదా, ఉమ్, సీఎం ఆఫీస్ నుంచి ఇంకా ఎందుకు రాలేదు అని ఏంటి అని చెప్పి ఉమ్, ఆ, దాన్ని కనుక్కుంటే ఉమ్, సంబంధిత అధికారులు ఉమ్, ఇంకా క్లియర్ చేయలేదు లోకేష్ గారు అని చెప్పారు అని. ఉమ్, ఉమ్, ఉమ్. కోపం రాదా పవన్ కళ్యాణ్కు? ఓకే. ఆయన ఎవరు? ఆ, అంతెందుకండి, మనం జర్నలిస్టులం, సమాచార శాఖ మంది, అవునవునవును. సమాచార శాఖ డైరెక్టర్. ఉమ్. ఇంతవరకు అక్రిడేషన్స్ కు సంబంధించిన జీవో రాలేదు. లేదు, ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నా ఇంకా అవును, పెండింగ్ లోనే ఉన్నాయి. ఆ జీవోలో కొన్ని మార్పులు చేసి ఉమ్, డ్రాఫ్ట్ తయారైపోయి ఉమ్, 5 నెలలు అయిపోయింది. డ్రాఫ్ట్ తయారయ్యి ఉమ్, జీవో ఇప్పటికీ రాలేదు. అవును. నేను ఒక 2 నెలల క్రితం నేనే నేరుగా డైరెక్టర్ గారిని అడిగాను, సమాచార శాఖ డైరెక్టర్ గారిని. ఉమ్. లోకేష్ గారు క్లియర్ చేయాలండి దాన్ని, లోకేష్ గారు కూడా చూసిన తర్వాత మనం జీవో ఇస్తామంటారు. ఆ శాఖ మంత్రి లోకేష్ గారు కాదు కదా. ఉమ్, మరి ఏం చెప్తాం? ఉమ్, చెప్పండి, ఏం చెప్పాలి నువ్వు? ఉమ్. ఆ శాఖ. ఆయనకి ఎందుకు ఆ, వెళ్తుంది అంటే ఆయన దగ్గర ఆన్సర్ లేదు. ఉమ్. ఏది ఇలా కావాలన్నా లోకేష్ గారు చేయాలంటారా ఇంకా? ఇలా ప్రభుత్వం నడిపితే ఉమ్, ఎంతకాలం నడుస్తుంది ఇలా చెప్పండి? ఉమ్. అపోహలు పెరుగుతాయి కదా. ఖచ్చితంగా. ఉమ్, ఉండొచ్చు, ఇప్పుడు ఉమ్, ఏదైనా ప్రత్యేక ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ఒక పాలసీ మ్యాటర్ డెసిషన్ తీసుకునే ముందు ఉమ్, ఒకరిద్దరు అభిప్రాయాలు తీసుకుంటాము అని తీసుకోవటం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు, ఉమ్, సీనియర్ మంత్రులు, అనుభవం ఉన్న వాళ్ళని పిలిచి ఇదిగో ఈ పాలసీ మ్యాటర్ నిర్ణయం తీసుకుంటున్నాం, ఉమ్, ఇందుకు ఈ డ్రాఫ్ట్ ఇది, దీని మీద మీ అభిప్రాయాలు చెప్పండి అంటే ఏం తప్పు లేదు దాంట్లో. ఉమ్, అలాగే కేబినెట్ లో కూడా అభిప్రాయాలు అడిగితే ఏం తప్పు లేదు. ఉమ్, ఫైలే క్లియర్ చేయాలంటే ఉమ్. సీఎం సీఎం చంద్రబాబు నాయుడు గారా లేకపోతే లోకేష్ గారా అనేది వస్తుంది కదా. ఉమ్, ఉమ్. ఎందుకు ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి కదా. ఇప్పుడు ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా లోకేష్ గారే మొత్తం చూస్తున్నారు. డైరెక్ట్గా ఏమైనా ఇష్యూస్ ఉన్నా, నామినేటెడ్ పదవులకు సంబంధించిన, ఎమ్మెల్సీలకు సంబంధించిన ఏదన్నా లోకేష్ గారి దగ్గర నుంచి క్లియరెన్స్ వస్తేనే జరుగుతుందని చెప్పేసి ఒక పెద్ద చర్చ జరుగుతుంది. టీడీపీలోనే జరుగుతుంది. బయట వేరే పార్టీ వాళ్ళన్నా కామెంట్ చేస్తే దాన్ని తప్పుగా అనుకోవచ్చు, కానీ డైరెక్ట్గా టీడీపీ వాళ్ళే కామెంట్ చేస్తున్నారు. ఇటీవల యనమల రామకృష్ణుడు గారి ఎపిసోడ్ చూసినప్పుడు కూడా మనకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు నేనే నాకు చాలా సన్నిహితంగా ఉన్న ఒక మంత్రితో ఏదో ఇష్యూ డిస్కస్ చేస్తున్నా. ఓకే. ఏమన్నాడు? అదేమంటే ఎందుకో మరి ఆ ఉన్నతాధికారులు లోకేష్ గారితో మాట్లాడని అంటున్నారు, నేనైతే వెళ్ళదలుచుకోలేదు, ఓకే. ఇంత సీనియర్ మోస్ట్ ని ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆయన అపాయింట్మెంట్ తీసుకొని నేను డిస్కస్ చేసి రావాలనా అన్నాడు. నాకు ఓకే. ఎట్లయింది పరిస్థితి ఇలా ఉంది ఇప్పుడు అన్నాడు. ఆ, ఆ, ఆ. మరి ఏం చెప్తాం మనం దానికి? ఓకే, ఓకే, ఇది ఓకే. తెలుసుకోవాలి. ఇప్పుడు ఉమ్, మీది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాదు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం. అవును, అవును. ముగ్గురు అంటే బీజేపీని జనసేన కూడా సమానంగా తీసుకెళ్ళాలి. మీకు ఏదైనా పాలసీ డెసిషన్ తీసుకోవాలనుకుంటే జనసేన బీజేపీని కూడా వాళ్ళని కూడా కూర్చోబెట్టుకొని మీరు నిర్ణయం తీసుకోండి, తప్పేం లేదు. అలా కాకుండా మీ తండ్రి కొడుకులు ఇద్దరే నిర్ణయాలు తీసుకుంటారంటే ఎలా ఉంటది? ఖచ్చితంగా ఉంటుంది కదా దాంట్లో. ఆ పద్ధతి సరిగా లేదు కదా. ఓకే, ఓకే. సార్ అక్కడ నీకు డామినేట్ చేస్తున్నారు వీళ్ళు అన్న ఇప్పుడు ఇప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ గెలిచారండి అంటే వర్మ పని చేస్తూనే పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు పడిపోయాయి మొత్తం? లేదు కదా. కాదు కదా. 21 సీట్లు ఎలా వచ్చాయి మరి? 21 పోటీ చేస్తే 21 గెలిచారు కదా. అవును. అక్కడ ఎన్ని చెప్పినా కూడా పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గములో ఐక్యత కనపడింది. అవును, అవును. పట్టుదలతో పనిచేశారు. మీ ఆ 21 సీట్లే కాకుండా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కూడా పనిచేశారు. అది మర్చిపోతే ఎట్లా? అలాగే తెలుగుదేశం కార్యకర్తలు కూడా సీరియస్ గానే పనిచేశారు, ఎక్కడ మోసం చేయలే ఎవరిని.
నేను వాళ్ళని కూడా అభినందించాల్సిందే. ఉమ్, కాబట్టి మీకు అన్ని సీట్లు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి 11 వచ్చింది. మీరు అందరూ గవర్నమెంట్ రావాలా, ఆయన జగన్మోహన్ రెడ్డి పోవాలని పట్టుదలతో పనిచేసినప్పుడు ఉమ్, ఒక వర్మ వల్లనే గెలిచిపోయారనో లేదా ఇంకొకరి వల్లనే గెలిచిపోయారని నినాదాలు లేపుతూ ఉమ్, అక్కడ డామినేట్ చేసే ప్రయత్నం చేసి ఆయన డిప్యూటీ సీఎం ఆయన అక్కడ ఉంటే నువ్వు వర్మ డామినేట్ చేస్తాను అంటే ఎలా కుదురుతుంది? ఉమ్, అడ్డం మాట్లాడుతూ వస్తున్నాడు కదా ఆయన. అవును. ఉమ్, ఆయన కార్యకర్తలు కూడా చూశాను మొన్న కూడా ఒక వీడియో, విపరీతంగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు, ఉమ్, కిందేసి కాల్ చేశారు వాల్ పోస్టర్లు కూడా. ఉమ్, ఉమ్, ఉమ్. ఎవరు? తెలుగుదేశం కార్యకర్తలు. అవును, అవును. ఉమ్, మరి దాన్ని అది కరెక్టా? కంట్రోల్ చేయాలి కదా దాన్ని. ఉమ్, ఇక్కడ ఇప్పుడు 15 సంవత్సరాలు లేదంటే 20 సంవత్సరాలు, 15 సంవత్సరాల ముందు పవన్ కళ్యాణ్ అంటే లేదు 20 సంవత్సరాల వరకు ఈ కూటమి ప్రభుత్వం ఉంటుంది అన్నారు. ఉమ్, మేము కలిసే పని చేసుకుంటాం అన్నారు. ఉమ్, కలిసే పని చేసుకుంటామంటే 20 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉంటారనో లేకపోతే మా లోకేష్ గారు వచ్చి సీఎం అవుతారనో అని అర్థం చేసుకుంటే ఎలాగా? ఉమ్. నేను మళ్ళీ చెప్తున్నా, రాబోయే ఎన్నికల్లో ఆ, 6 నెలల సంవత్సరం ముందు ఉమ్, అయ్యా బాబు ఈ 5 సంవత్సరాలు మీరున్నారు, ఉమ్, మీకు వయసు అయిపోయింది, ఇదిగో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి మనం కూటమి పార్టీలు ముందుకెళ్దాము ఈ ఎన్నికల్లో, ఉమ్, లోకేష్ గారికి చాలా సమయం ఉంది యువకుడు ఉమ్, అనేటువంటి నినాదంతో ఉమ్, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకు పెట్టే ఉమ్. బీజేపీ రాజకీయం చేస్తుంది. దానికి సహకరించమని చెప్తుంది సో ఇప్పుడు తెలుగుదేశాన్ని. ఇది క్లియర్ కట్ గా మైండ్ లో ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మొన్న ఎన్నికల్లో తగ్గారనుకోవాలా? ఎస్, ఉమ్, చాలా సైలెంట్ గా అతను వర్క్ చేసుకుంటున్నాడు. ఉమ్, 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 పూర్తి అండదండలు బీజేపీకి ఆయనకు ఉన్నవి. ఉమ్.